అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, రీసెంట్గా జరిగిన బస్సు ప్రమాదము కూటమి ప్రభుత్వం వల్లనే జరిగింది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కడే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు కూటమి ప్రభుత్వం వల్లనే జరిగింది, కూటమి ప్రభుత్వం మద్యం అమ్మడం వల్లనే జరిగింది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏ టైంలో మద్యం అమ్ముతా ఉంది, కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏంది కదా గిట్లని చెప్పి ఫస్ట్ ఈ వీడియో చూద్దాము. ఈ వీడియో చూసాక మళ్ళీ మనం మాట్లాడదాము. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడే ముందు, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో ఏం చేస్తూ ఉంటుండే, కాకాని గోవర్ధన్ రెడ్డికి కొన్ని క్వారీలు ఉంటుండే, ఆ క్వారీలో ఎక్కువ పెలుడు పదార్థాలు ఉన్నాయని చెప్పి పోలీసులు పట్టుకున్నారు. ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఈయన మీద పడడం వల్ల ఈయన 14 రోజులు జైలు శిక్ష అనుభవించి వచ్చేను. ఈయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఈయన మాటలు విందాం. చెప్పండి. బస్సు ప్రమాదం కర్నూలు జిల్లా దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి దాని మూలాలన్నీ వెతికి తీస్తే ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సర్కారీ హత్య. ఈయనంటే ప్రభుత్వమే హత్య చేసింది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్ని ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మీరు కూడా ఫేక్ న్యూస్ చేసిల్లనుకో, మీరు ఈసారి 14 రోజులు జైల్లో ఉన్నారు, ఈసారి ఇంకా ఆనే ఉంటారు. ఏదో ఒకటి క్లారిటీగా మాట్లాడండి. చెప్పండి. ఈ ప్రభుత్వం చేసినటువంటి హత్య అన్ని పత్రికలు రాశాయి. ఈరోజు ఏమని రాశాయి? 2:20 నుంచి 2:40 మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. అవును, అందరూ తెలిసిన బస్సు ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఏ పరిస్థితి అంటే ఏ పోలీసులు మిమ్మల్ని తోలుకోబోయిన పోలీసులా, అంటే మిమ్మల్ని జైలుకి తోలుకోబోయిన పోలీసులా, ఏ పోలీసులు? సరే, పోలీసులు అందరూ విచారణ చేస్తూ ఉంటారు, ఏమని చేసిళ్ళు? సరే, 2 o'clockకి యాక్సిడెంట్ జరిగింది, ఆ పాపం 20 మందికి పైగా చనిపోయారు. సరే, దాని గురించి క్లారిటీ ఇవ్వు, ఏదో ఒకటి. బస్సు ప్రమాదం జరిగింది అనేటువంటిది విచారించారు. అవును. ఒక యువకుడు తాగి బైక్ నడుపుతూ తూలిపోయి పడిపోయి డివైడర్ ను గుద్దుకుని చనిపోతే కాదండి, నాకు ఒకటి అర్థమైతలేదు. ఆ తాగిన అబ్బాయి డివైడర్కి గుద్దుకొని చనిపోయాడు, పాపం ఓకే. కొంచెం మద్యం తీసుకున్నాడు, అది కూడా ఓకే. సరే, బస్ డ్రైవర్ చూసుకొని పోవాలి కదా. సరే, రోడ్డు మీద వెహికల్ ఉంది, ఆ వెహికల్ని దాటించి పోవాలి గిట్లని చెప్పి ఈయన తగిన నమ్మకం లేదు. సరే, ఈ పాయింట్ అంతా పక్కన పెట్టేసి, సరే మీరు మాట్లాడుతున్న మాటలు దాని మీద ఆ బస్సు డ్రైవర్ దాన్ని స్పీడ్ గా బస్సు తోలడం, ఆ బస్సు కింద ఇది మంటలు రాయడంతో ఆ రాపిడికి పాపం 20 మంది దాదాపుగా సజీవదహనమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇగో, నేను ముందటి నుంచి చెప్తానే ఉన్నా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ల్యాగ్ చేసుకుంటా ఉంటారు. అరే, నువ్వు చెప్పిన పాయింట్ ఏదో సరిగ్గా చెప్పేసి అయిపోతుంది కదా, ఆ బస్సు కింద మీద అని ఎందుకు మాట్లాడుతున్నావు? మళ్ళీ నువ్వే చెప్తా ఉన్నావు కదా, బస్ డ్రైవర్ గుద్దేయడం వల్లనే యాక్సిడెంట్ జరిగింది గిట్లని చెప్పి, మళ్ళీ కూటమి ప్రభుత్వం అదేమని చెప్పి మాట్లాడుతావు. అరే, నువ్వు మాట్లాడుతున్న మాటలకి నీకే క్లారిటీ లేదు. అయితే ఈ ప్రమాదం వెనక కారణాలు విశ్లేషిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దీనికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫస్ట్ నువ్వు చెప్తే అది నిజమా కాదా గిట్లని చెప్పి దాని తర్వాత మేము ఆలోచిస్తాము. ఫస్ట్ మాట్లాడు. యాజమాన్యాల బాధ్యత తీసుకున్నా, ఇంకొకరు తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి బాధ్యతగా కనిపిస్తుంది. కారణం ఏమిటంటే, చెప్పు, ఆ సమయంలో ఆ యువకుడు అందుబాటులో ఉన్నటువంటి బెల్ట్ షాప్ లో మద్యం సేవించి వెళ్ళడమే. ఓకే, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతున్న మాటలు మీకే గుర్తు చేస్తాను. ఒకసారి చూడండి, రోడ్ యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ? అదే బస్ యాక్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 2 o'clockకి జరిగింది. ఆ యువకుడు మద్యం సేవించి బండి దూరడం వాస్తవమే, కానీ 2 o'clockకి మద్యం సేవించాడు గిట్ట చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీకు ఒక క్లిప్ చూపిస్తాను, చూడండి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒకసారి కళ్ళు పెద్దగా పెట్టి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా? మీకు ఇక్కడ కనిపించాలి, ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూడండి, 23/10/2025 ఎగ్జాక్ట్లీ 7 o'clockకి ఆ యువకుడు మద్యం తీసుకొనికి వచ్చాడు. ఒకసారి చూపిస్తాను చూడండి. మళ్ళీ మీరు అంటారు అది ఏ వీడియోలు గిట్టని చెప్పి మీరే అంటారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వ్యక్తి అయితే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడో ఆ వ్యక్తి వైన్ షాప్కి వచ్చి ఒక మద్యం బాటిల్ తీసుకొని వెళ్తా ఉన్నాడు. అది ఎప్పుడు? 7 o'clockకి, ఎగ్జాక్ట్లీ 7 o'clockకి. మీరు మాట్లాడుతున్న మాటలేంటి? రోడ్ యాక్సిడెంట్ జరిగింది 2 o'clockకి, ఆ యువకుడు మద్యం సేవించింది 7ంటికి. సో మీరు ఇక్కడ టైం డిఫరెంట్ అర్థమవుతలేదు మీకు. ఒక వ్యక్తి తాగినప్పుడు ఆ మత్తు అనేది అట్లనే ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా మద్యం దొరుకుతుంది గిట్టని చెప్పి మాట్లాడడము ఇదంతా అవాస్తవాలండి. మీ నోటికి ఏదో వస్తుంది మాట్లాడడం కాదు. ఇక్కడ ప్రూఫ్ చూడండి, 23/10/2025 ఎగ్జాక్ట్లీ 7 o'clockకి ఆ వ్యక్తి మద్యం తీసుకోనికి వైన్ షాప్కి వచ్చాడు. ఇట్లా ఈ సీసీ కెమెరాలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక్క ప్రూఫ్ అయినా చూపిస్తారు మీరు? డేటా కాలిపోయింది, అసలు సీసీ కెమెరాలు లేవు, ఏం లేవు గిట్టని చెప్పి మీరు మాట్లాడేస్తారు. ఎందుకంటే అక్కడ కల్తీ మద్యం చేసింది మీరే, ఆ పైసలు మొత్తం దొబ్బుకొని తిన్నది మీరే. కాబట్టి అలాంటి సీసీ కెమెరాల ఫుటేజ్ మీరు ఒక్కటి కూడా చూపారు వైన్ షాప్లో. ఒక్కటైనా చూపించండి, చూపించలేరు. ఇక్కడ మళ్ళీ మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఈ కాకాని ఏమైనా మాట్లాడుతా ఉన్నాడు? మద్యము పొద్దున దొరుకుతుంది, సాయంత్రం దొరుకుతుంది, ఎప్పుడైనా దొరుకుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కాకాని గారు ఒకసారి బయటకు వచ్చేసి, మీరు మద్యం తాగకపోయినా కూడా, తాగుతారో నాకు తెలియదు కానీ బయటకు వచ్చేసి
అవి మద్యం దొరుకుతుందా లేదా గిట్ల అని చెప్పి ఒకసారి చూడండి. ఏడైనా మద్యం దొరుకుతుంది, ఏది 2 o'clockకి 1కి 12కి ఆ టైంకి మద్యం ఎక్కడైనా దొరికింది అనుకో, ఓకే మీరు అప్పుడు అనొచ్చు ఈ కూటమి ప్రభుత్వంలో మద్యము 2 o'clockకి 1 o'clockకి కూడా దొరుకుతుంది గిట్ల అని చెప్పి అనుకోవచ్చు. కానీ మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ అవాస్తవాలని చెప్పి ఇప్పటికీ నమ్మండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలా ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ వచ్చి అందరూ చదవడం కరెక్ట్ కాదు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కడు అదే మాట్లాడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వల్లనే బస్ యాక్సిడెంట్ జరిగింది, కూటమి ప్రభుత్వం వల్లనే అది జరిగింది ఇది జరిగింది గిట్ల అని చెప్పి మాట్లాడతారు. ఏం జరిగింది? ఒక్కటి క్లారిటీ లేకుండా మాట్లాడే వాళ్ళందరూ మీరందరూ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీరు పెట్టినటువంటి ఈ బెల్ట్ షాపులు ఏదైతే ఉన్నాయో ఆ బెల్ట్ షాపు ఈరోజు అంతమంది ప్రాణాలు తీసేసింది. అయ్య బాబు ఈయన మాట్లాడుతున్న మాటలు ఈయనకు కూడా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆ కల్తీ మద్యం ఇవ్వడం వల్ల ఎంతో మంది లివర్లు డ్యామేజ్ అయినాయి, ఎంతో మంది లంగ్స్లు ఖరాబ్ అయినాయి. వాటన్నిటి గురించి మాట్లాడరు. అరే ఎంతో మంది ఫ్యామిలీలు రోడ్డు మీద పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం కొంచెం అంత మంచి మద్యమే ఇస్తా ఉంది. మీరైతే కల్తీ మద్యం నీళ్ళల్లో ఈ కలర్ కలిపిచ్చేసి అందరికి ఇచ్చేసారు. అరే బీర్లల్లో కలర్లు కలిపి ఇచ్చేసారు. మీరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? మీ వైసీపీ గవర్నమెంట్లో ఎంతో మంది మద్యం తాగడం వల్ల చనిపోయారు. వాటి అన్నిటి గురించి మాట్లాడారు. మళ్ళీ ఈ రోడ్ యాక్సిడెంట్ గురించి ఎవరైతే బస్ డ్రైవర్ ఉన్నారో ఆయన వల్లనే ఈ రోడ్ యాక్సిడెంట్ జరిగింది గిట్లని చెప్పి మీరే అన్నారు. మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం వల్లనే జరిగింది గిట్లని చెప్పి మాట్లాడితే ఏంటని మీ మాట్లాడుతున్న మాటలకి మీకైనా క్లారిటీ ఉండాలి కదా. అరే ఒక్క క్లారిటీ లేకుండా కూటమి ప్రభుత్వం పొదగాలంతా ఆ కూటమి ప్రభుత్వం మీదనే ఇడిస్తే ఏమొస్తుంది? అరే మీరు చేస్తున్న మంచి పనుల గురించి మాట్లాడకుండా కూటమి ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తుంది గిట్లని చెప్పి మాట్లాడడం ఎందుకు? అప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏదో ఒకటి రియాక్ట్ అయ్యి వాళ్ళని ఏదో ఒకటి చేస్తారు. సో గట్లాంటివి మీరు అన్ని చూపిస్తేనే కదా వాళ్ళందరికీ తెలిసేది. మీరు బయటకు వచ్చి బెల్ట్ షాప్ ఎక్కడ అమ్ముతా ఉన్నారు, ఏ టైంలో అమ్ముతా ఉన్నారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అమ్ముతా ఉన్నారు గిట్లని చెప్పి అన్ని ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. అప్పటికీ రియాక్ట్ అవ్వకపోతే మీరు చెప్పినట్టే 2 o'clockకి 1 o'clockకి కూటమి ప్రభుత్వంలో మద్యం దొరుకుతుంది గిట్లని చెప్పి అనుకుందాం. ఇవేమీ క్లారిటీ లేకుండా ఎవరో ఏదో చెప్పి కూటమి ప్రభుత్వం మీద ఇలా మాట్లాడు అలా మాట్లాడు గిట్లని చెప్పి మాట్లాడితే అస్సలు బాగుండదు గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో మీరు కొంచెం మాట్లాడే ముందు ఏదేమైనా క్లారిటీ తీసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది గిట్లని చెప్పి అనుకుంటున్నా. ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఇట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.